సిద్దిపేట పట్టణంలోని 220 కేవీ సబ్స్టేషన్లో పీటీఆర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇక సమీపంలో ఉన్న స్థానికులు పేలుడు దాటికి భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఫైర్ స్టేషన్ అధికారులను సంప్రదించారు. 3 ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసి మంటలను అదుపు చేయాలని వారు కోరారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కూడా ఫోన్లో మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హోమ్ టిమ్స్ తొందరగా మనది కూడా మరి ఆడికెళ్ళి తొందరగా తెమ్మని వాటర్ ట్యాంకర్లు తెప్పించినాము. ట్యాంకర్లు వచ్చినాయి, దీనికే కనెక్ట్ చేసి డైరెక్ట్ కొట్టొచ్చు. రండి తొందరగా దుబ్బాకది అయిపోయినాయి నీళ్ళు, అది కూడా బంద్ అయింది. మీరు బయలుదేరిండ్రా? మరి నువ్వెక్కడ నువ్వు? హోమ్ టిమ్స్ తొందరగా మనది కూడా మరి ఆడికెళ్ళి తొందరగా తెమ్మని వాటర్ ట్యాంకర్లు తెప్పించినాము. ట్యాంకర్లు వచ్చినాయి, దీనికే కనెక్ట్ చేసి డైరెక్ట్ కొట్టొచ్చు. రండి తొందరగా